హాయ్ ఎవ్రీవన్. భూదానోద్యమంలో భాగంగా జరిగినటువంటి మరిన్ని సంఘటనలు ఏంటివేనంటే, సో పోచంపల్లి గ్రామంలో జరిగినటువంటి సంఘటన తర్వాత సర్వేలు అనేటువంటి గ్రామం లోపల మద్దిరెడ్డి నారాయణ రెడ్డి అనేటువంటి వ్యక్తి తమ భూమి లోపల 1/6 వంతు భూమిని దానం చేయడమే కాకుండా సర్వోదయ ఆశ్రమాన్ని కూడా స్థాపించడం జరిగింది. ఎందుకు ఈ ఆశ్రమాన్ని స్థాపించడం జరిగిందంటే, ఆ ఆశ్రమం లోపల భూస్వాములను అందరినీ కూడా సమావేశపరిచి వారిని అందరినీ మొబిలైజ్ చేసి చైతన్యపరిచి పేద ప్రజలకు భూమిని దానం చేయాలి మనమని చెప్పి ఆ విధంగా సర్వోదయ ఆశ్రమాన్ని కూడా స్థాపించడం జరిగింది. అటువైపుగా పాదయాత్ర సూర్యాపేటకు చేరుకున్న తర్వాత కేతిరెడ్డి సోదరులు మరింత సహృదయంతోన 1/6 వంతు భూమిని కాకుండా తమ భూభాగం లోపల ఉన్నటువంటి 1/4 వంతు భూమిని దానం చేయడం జరిగింది. కేతిరెడ్డి సోదరులు అంటే కేతిరెడ్డి కోదండరామిరెడ్డి, కేతిరెడ్డి పురుషోత్తమరెడ్డి. ఈ కోదండరామిరెడ్డి అనేటువంటి వ్యక్తి కేవలం భూమిని మాత్రమే దానం చేయకుండా ఈ భూదాన ఉద్యమం లోపల తన వంతు పాత్రను పోషిస్తూ క్రియాశీలక పాత్రను కూడా పోషించడము జరిగింది. తర్వాత మనకి మంచిర్యాల అనేటువంటి ప్రాంతం లోపల స్వామి సీతారాం అనేటువంటి సహకారంతోన ఈ ఆచార్య వినోబా భావే సేవా ఆశ్రమాన్ని కూడా స్థాపించడం జరిగింది. ఎందుకు సేవా ఆశ్రమాన్ని స్థాపించరు అని అంటే, మళ్ళీ సేమ్ యాస్టీస్ భూస్వాములందరినీ చైతన్యపరిచి భూమిని దానం చేయించాలనేటువంటి లక్ష్యంతోన సేవా ఆశ్రమాన్ని 5th జూన్ 1951 స్థాపించడము జరిగింది. ఈ విధంగా ప్రధానంగా భూదాన ఉద్యమం అనేటువంటిది నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లా లోపల ప్రధానంగా ఆచార్య వినోబా భావే నేతృత్వం లోపల జరగడము జరిగింది. మరి ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లోపల ఈ భూదాన ఉద్యమాన్ని ఎవరు నాయకత్వం వహించడం జరిగిందంటే 1952 సంవత్సరం లోపల జయప్రకాష్ నారాయణ్, లోక్ నాయక బిరుదు పొందినటువంటి జయప్రకాష్ నారాయణ్ తన భార్య ప్రభావతి దేవితో కలిసి ఈ భూదాన ఉద్యమాన్ని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లోపల ప్రారంభించడం జరిగింది. ఇతనికి సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తులు కేతిరెడ్డి కోదండరామిరెడ్డి కావచ్చు, పల్లెర్ల హనుమంతరావు కావచ్చు. వీరి యొక్క సహకారంతోనూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లోపల భూదాన ఉద్యమం అనేటువంటిది జరగడము జరిగింది. తర్వాత రెండో విడత పాదయాత్ర అనేటువంటిది 1955 సంవత్సరం లోపల ఆచార్య వినోబా భావే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎర్రపాలెం దగ్గర రెండో విడత భూదాన ఉద్యమం యొక్క పాదయాత్రని ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ ప్రాంతం లోపల భూదాన ఉద్యమం అనేటువంటిది జరిగింది. థ్యాంక్ యూ.